పొడవైన తీరం రాష్ట్రానికి వరం, కానీ ఈ తీరం వెంట ఉన్న రహదారి మాత్రం నరకం చూపిస్తోంది. ఊహించని మలుపులు, ఇరుకైన ప్రాంతాలు, రద్దీ కూడళ్ల మధ్య మృత్యువు మాటు వేసి పరీక్ష పెడుతోంది. తీర ప్రాంత జిల్లాలకు జీవనాడిలా ఉండాల్సిన జాతీయ రహదారి సగటున ప్రతి 4 కిలోమీటర్లకు ఓ మలుపుతో జీవితాలను ఆవిరి చేస్తోంది. కాకినాడ జిల్లా కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు 390 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే ప్రాణ సంకటంగా మారింది. గ్రామీణ రహదారికి ఎక్కువ, R&Bకి తక్కువనేలా ఉండే ఈ జాతీయ రహదారిపై ఎక్కడా బైపాస్లు కనిపించవు, అండర్ పాస్ల ఊసే లేదు. 2 వరుసలే ఉన్న ఈ హైవేపై ఎక్కడ పడితే అక్కడ రహదారిపై వాహనాలు నిలిపేస్తున్నారు. మిగిలిన ఆ కాస్త దారిలోనే ప్రయాణిస్తూ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. 25 ఏళ్ల క్రితం సామాన్య ప్రజల ఉద్యమించి సాధించుకున్న NH216 ప్రస్తుత దుస్థితి ఈనాడు ఈటీవీ బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో కళ్లకు కట్టినట్లు కనిపించింది. NH216 రాష్ట్రంలోని కోస్తా తీరం వెంట సాగే జాతీయ రహదారి ఇది. కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద ప్రారంభమై కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల జిల్లాల మీదుగా సాగే ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని త్రోవగుంట వద్ద NH16లో కలుస్తుంది. ఆయా జిల్లాల పరిధిలో వ్యవసాయ, ఆక్వా, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతుల రవాణాకు ఈ హైవేనే కీలకం. ఎక్కువ కాలం నిల్వ ఉండని సరుకును తీసుకెళ్లే వాహనాలు ప్రయాణించే వేగం ఎక్కువే. దీనికి తగ్గట్లు జాతీయ రహదారి ఉండాలి. కానీ కత్తిపూడి, ఒంగోలు జాతీయ రహదారి మాత్రం మలుపులు, వంపులు, కుచించుకుపోయిన రోడ్లు, రద్దీ అయిన కూడళ్లు, జనావాసాల మధ్య దాదాపు 390 కిలోమీటర్ల మార్గం ముప్పతిప్పలు పెడుతోంది. కత్తిపూడి, కాకినాడ మధ్య 28 కిలోమీటర్లు మాత్రమే ఈ జాతీయ రహదారి 4 వరుసలుగా ఉంది. మిగిలిన 362 కిలోమీటర్లు కేవలం 10 మీటర్ల వెడల్పుతో 2 వరుసలుగా ఉంది. 390 కిలోమీటర్ల పరిధిలో 101 ప్రమాదకర మలుపులు ఉన్నాయి. అంటే సగటున ప్రతి 4 కిలోమీటర్లకు ఒక మలుపు పరీక్ష పెడుతోంది. ఇందులో L ఆకారంలో 15 చోట్ల, U ఆకారంలో 32 ప్రాంతాల్లో, S ఆకారంలో 10 చోట్ల, C ఆకారంలో 44 చోట్ల మలుపులున్నాయి. ఈ మార్గంలో ప్రమాదకర కూడళ్లు ఉన్న ప్రాంతాలు 48 ఉన్నాయి. రహదారిని ఆనుకుని దుకాణాలు, ఇళ్లు, నేరుగా రోడ్డుపైకొచ్చే ప్రాంతాలు 38 ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఈ రహదారిపై 32 చోట్ల వాహనాలు నిలుపుతున్నారు. రహదారి పక్కన 22 చోట్ల మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. 95% 2 వరుసలుగా ఉన్న ఈ హైవేపై 28 చోట్ల రోడ్డు కుచించుకుపోయింది. అత్యంత ప్రమాదకరంగా 81 పల్లెలు, పట్టణాల మధ్యలోంచి వెళుతూ నిత్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ మార్గంలో ఎక్కడా వెహికల్ అండర్ పాస్లు లేవు. ఆయా కూడళ్లలో ఇతర రోడ్ల నుంచి వచ్చే వాహనదారులు నేరుగా హైవేని క్రాస్ చేస్తూ నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్నారు. అప్పట్లో అనేక గ్రామాల్లో పాత రోడ్డు వివిధ మలుపులతో ఉంటే వాటిని సరిచేసే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు అవే ప్రమాదకరంగా మారాయి. గ్రామీణ రోడ్లు, జిల్లా, రాష్ట్ర రహదారులు ఈ హైవేలో పలుచోట్ల కలుస్తున్నాయి. అలాంటి చోట్ల చాలా వరకు హెచ్చరిక బోర్డులు కనిపించలేదు. హైవేపై పలుచోట్ల రైతులు ధాన్యం ఆరబెట్టారు. ఇది వాహనదారులకు ప్రమాదకరంగా ఉంది. NH216లో పెడన వద్ద వాహనదారులకు రైల్వే గేటు కష్టాలు తప్పటం లేదు. రైల్వే గేటు పడితే హైవేపై 15 నిమిషాలు వాహనదారులు వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక్కడ రైల్వే వంతెన నిర్మించే టెండరు టాటా, సిబ్మోస్ట్ సంస్థలు దక్కించుకున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మాణానికి సిద్ధమైతే అక్కడి ఓ ప్రజాప్రతినిధి పెద్ద ఎత్తున కమిషన్ అడిగారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాగైతే పనులు చెయ్యలేమంటూ గుత్తేదారు సంస్థ చేతులెత్తేసింది. ఫలితంగా వైసీపీ హయాంలో 5 ఏళ్లు రైల్వే వంతెన పని జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక గుత్తేదారు ముందుకొచ్చి పనులు చేపట్టారు. 2-3 నెలల్లో ఈ వంతెన అందుబాటులోకొచ్చే అవకాశం ఉంది. కత్తిపూడి, చించినాడ మధ్య అధిక సంఖ్యలో మలుపులున్నా వాటిని సూచించే బోర్డులు చాలా చోట్ల లేవు. సుంకటరేవు, బాపనపల్లి, పి. మల్లవరం, పటవల, రామన్నపాలెం, చొల్లంగిపేట ప్రాంతాల్లో మలుపుల వద్ద ప్రమాదాలు జరిగాయి. గత 5 నెలల్లో 9 మంది మరణించారు. హైవేపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు కొన్ని కూడళ్ల వద్ద ఇరువైపులా డ్రమ్ములు ఏర్పాటు చేస్తున్నారు.
అతివేగంతో వెళ్లే వాహనదారులు వాటిని ఢీకొట్టి వెళ్లిపోతున్నారు. హైవేకి ఇరువైపులా నివాసిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. 10 గ్రామాల వద్ద వెహికల్ అండర్ పాస్లు లేక ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చించినాడ వంతెన, లోసరి మధ్య హైవే ఎక్కువ దెబ్బతింది. కొన్ని చోట్ల గుంతలు పూడ్చినా వాహనాల రద్దీ కారణంగా అవి కొంతకాలం కూడా ఉండటం లేదు. వేగంగా వెళుతూ గుంతల వద్ద వాహనాల్ని ఆకస్మికంగా పక్కకు తిప్పుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. గ్రామాల్ని హైవేకి అనుసంధానించే రహదారులు 2 నుంచి 3 అడుగుల దిగువగా ఉన్నాయి. గ్రామాల నుంచి వాహనదారులు హైవే మీదకొచ్చే వరకు కనిపించడం లేదు. ఆయా చోట్ల ఇది ప్రమాదాలకు కారణమవుతోంది. లోసరి, పెనుమూడి, పులిగడ్డ వారధి మధ్య ఈ హైవేపై అత్యంత ప్రమాదకర మలుపులు ఎక్కువగా ఉన్నాయి. ఎల్ ఆకారంలో ఉన్న మలుపుల వద్ద అధికంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 81 గ్రామాల మీదుగా వెళ్లే ఈ హైవేపై 36 గ్రామాల పరిధిలో రోడ్డును ఆనుకునే దుకాణాలు, ఇళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ 36 గ్రామాల పరిధిలోనే హైవేపైకి వాహనాలు నేరుగా దూసుకొస్తున్నాయి. ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పెనుమూడి, పులిగడ్డ వారధి, ఉప్పుగుండూరు టోల్ ప్లాజా మధ్య ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోనూ వాహనదారులు ఇష్టానుసారం ఓవర్టేక్ చేస్తున్నారు. హైవేపైనే ఎక్కడ పడితే అక్కడ వాహనాల్ని నిలిపేస్తున్నారు. ఉప్పుగుండూరు టోల్ ప్లాజా, ఒంగోలు మండలంలోని త్రోవగుంట మధ్య పలుచోట్ల రహదారి దెబ్బతింది. నిర్వహణ అధ్వాన్నంగా ఉంది. మద్దిరాలపాడు ఊరిలోకి వెళ్లే కూడలి, చదలవాడ, నీలాయపాలెం కూడలి, ఉప్పుగుండూరు బైపాస్ కూడళ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద హైవేని ఆనుకుని ఉన్న రామన్న చెరువు కట్ట వర్షాకాలంలో తరచూ కొట్టుకుపోతూ రహదారిని ముంచెత్తుతోంది. ఈ హైవే కోల్కతా చెన్నై హైవే త్రోవగుంట వద్ద కలిసే చోట వంతెన నిర్మించకుండా కేవలం సర్వీస్ రోడ్డుతో అనుసంధానం చేసి వదిలేశారు. ఇంత ప్రమాదకరంగా ఉండే హైవేపై 89.72% మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండానే ప్రయాణించడం కనిపించింది. హైవే పెట్రోలింగ్, పోలీసుల తనిఖీలు ఎక్కడా మచ్చుకైనా లేవు. ఎక్కడ పడితే అక్కడ గ్రామాల మధ్య పశువులు అటూ ఇటూ తిరుగుతూ కనిపించాయి. ఈ హైవేని తక్షణం విస్తరించాల్సిన అవసరం ఉందని తీర ప్రాంత జిల్లాల ప్రజలు కోరుతున్నారు. దీన్ని 6 లేదా 4 వరుసలుగా విస్తరించేందుకు సాధ్యాసాధ్యాల అధ్యయనం, డిపిఆర్ తయారీకి కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ టెండర్లు ఆహ్వానించింది. కత్తిపూడి, కాకినాడ మధ్య ఉన్న 4 వరుసల్ని 6 వరుసలుగాను, మిగిలిన 362 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించడానికి డిపిఆర్ సిద్ధం చేయనున్నారు. ఇందులో హైవేకి ఆనుకుని జనావాసాలు పెరిగిన చోట బైపాస్లు నిర్మించాలి. కనీసం 10 చోట్ల బైపాస్లు అవసరం. గ్రామాల్లో ఎల్ ఆకారంలో మలుపులున్న చోట్ల రీఅలైన్మెంట్ చేసి హైవే స్ట్రేట్ గా ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. ప్రమాదకర కూడళ్లలో తప్పనిసరిగా వంతెనలు నిర్మించాలని, హైవే మీదకు పశువులు రాకుండా ఇరువైపులా పూర్తి స్థాయిలో రైలింగ్ ఉండేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యం విద్యార్థులు, ఉద్యోగస్తులు, రోజువారీ పనికెళ్లే వాళ్ళకి బెడం దగ్గర రైల్వే గేటు చాలా దీని కరోనాలో 22 నుంచి ఫ్లైఓవర్ అవటకుండా మామూలుగా అశ్రద్ధ చేస్తున్నారు. దీని మీద అధికారులు దీన్ని తొందరగా పూర్తి చేయాల్సిందిగా బెడన నియోజకవర్గ ప్రజల తరఫున కోరుతున్నాను. ఈ బెడన దగ్గర ఫ్లైఓవర్ పనులు పూర్తి అవ్వడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట ఈ ఇంటర్జంక్షన్ కింద ప్రాంతంలో వెళ్ళేటప్పుడు వెహికల్స్ లెఫ్ట్ సైడ్ నుంచి రావడం వల్ల కూడా మనం ఎటు వెళ్తున్నాం కూడా అర్థం కావట్లేదు. స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. తొందరగా ఇది పూర్తి చేస్తే చాలా బాగుంటుంది. గత 2.5 సంవత్సరాల నుంచి ఇది వర్క్ జరుగుతుందా, ఆపుతున్నారా, లేదంటే పెండింగ్లో అలా ఉండిపోయి కొంచెం వర్క్ నడుస్తుంది కానీ కంప్లీట్ అయితే అవ్వట్లేదు. తొందరగా పూర్తి చేస్తే జనాలకి కొంచెం మంచి జరుగుతుంది. రెడీ అయిపోతే కొంచెం మాకు చాలా ఈజీగా ఉంటుందండి. వచ్చే రాను కూడా టీం చుట్టూ తిప్పుకొని రావాలంటే చాలా సమస్య ఉంది. రైల్వే గేట్ పడ్డప్పుడు ఆ ప్రభుత్వం తొందరగా చొరవ తీసుకొని ఆ గేట్ కూడా పూర్తి చేస్తే తర్వాత మేము పైనుంచి ఫ్లైఓవర్ నుంచి రానుకొని కొంచెం ఈజీగా ఉంటుంది. చెన్నై నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రంలోకి గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ, లేదంటే ప్రజలు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్లోకి వెళ్ళడానికి కానీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ ఏదైనా రైల్వే గేట్ పడినప్పుడు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు ప్రజలు, అసహనానికి గురవుతున్నారు. అలాగే ఏదైనా సమయానికి అందుకోలేక 20 నిమిషాలు, అరగంట సేపు రైల్వే గేటు పడడం వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ రైల్వే గేటు యొక్క పని తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరుచున్నాము.